ఉత్తరాదిన వరుణుడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో గుజరాత్ వాసులు అతలాకుతలమవుతున్నారు. బనస్కాంత జిల్లాలోని సుయిగాంలో కేవలం 15 గంటల స్వల్ప వ్యవధిలో 15 అంగుళాల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా అనేక రోడ్లు జలమయమయ్యాయి. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే గుజరాత్కు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ జోరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, ఇళ్లు నీట మునిగాయి. అటు ఢిల్లీ, ఆగ్రాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మయూర్ విహార్ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది వరదలతో నదీ తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగ్రాలో యమునా నది ఉప్పొంగి ఉరకలు పెడుతుండటంతో తీర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అటు పర్యాటక ప్రాంతమైన తాజ్మహల్ దగ్గర యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రయాగ్రాజ్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఘాట్లు చాలా వరకు నీట మునిగాయి. అటు హరిద్వార్లో కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రైల్వే ట్రాక్ పై కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు పంజాబ్లో వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు బీఎస్ఎఫ్ జవాన్లు అండగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు మెడికల్ క్యాంపులు నిర్వహించారు. వారికి అవసరమైన మెడికల్ టెస్టులు చేసి మందులు అందించారు. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఉత్తరాదిని వర్షాలు వదలటం లేదు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పూర్తిగా ఇటు గుజరాత్, ప్రయాగ్రాజ్, ఢిల్లీ అలాగే ఆగ్రా అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికీ కూడా అనేక గ్రామాలు జలదిగ్బంధాల్లో ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ కూడా అక్కడ వరద నీటితోటే నిండిపోయి ఉంది. దీంతో పర్యాటకులు ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదు. ప్రస్తుతం ఈ గుజరాత్, ప్రయాగ్రాజ్, ఢిల్లీ, ఆగ్రా అంటే పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలు. ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఎక్కడికక్కడ గ్రామాలు సైతం ఆ నీటిలోనే నానుతూ ఉండడం, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే వారికి కావాల్సిన సామాగ్రి అంటే లైక్ ఫుడ్, అలాగే మెడిసిన్స్, వారికి బట్టలు కూడా అన్ని పడవల సహాయంతో వారికి అందిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రజలు ఇప్పుడప్పుడే తేరుకునలేదు. మరోవైపు ఇటు ఐఎండీ సైతం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదని ఇప్పటికే అధికారులు అక్కడ ఆదేశాలు జారీ చేశారు. గంగా, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో హరిద్వార్లో రైల్వే ట్రాక్ పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు వాహనాలు సైతం ముందుకు కదలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపైన ఇటు బస్సులు, కార్లు అంతా కూడా ఆ నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. నెమ్మదిగా నడుస్తూ, నెమ్మదిగా వాహనాలు సైతం ఆ వరద నీటిలో స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు.